రాజస్థాన్ కోటకు దగ్గరలో జలవార్ అనే గ్రామం ఉంది. ఈ విలేజ్లో రెండు ప్రేమ కథలున్నాయి. కానీ ఒక లవ్ స్టోరీ పెళ్లి వైపు అడుగులేసింది. రెండవ లవ్ స్టోరీ మాత్రం బ్రేకప్తో చెదిరిపోయింది. కానీ ఈ రెండు ప్రేమ కథలు ఒకే ఇంటికి చేరాయి. విధి ఆడిన వింత నాటకమని సినిమా డైలాగ్తో కొడతారో, నీచులు ఎప్పుడూ నీచంగానే ప్రవర్తిస్తారని భావిస్తారో, ఈ స్టోరీ విన్నాక ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. పూనం వయసు 16 ఏళ్లు, 10వ తరగతి వరకు చదువుకుంది. అయితే 10th చదువుతున్నప్పుడే ఓ యువకుడితో ప్రేమలో పడింది పూనం. అతని పేరు రాజు ప్రజాపత్, అందరూ రాజు అని పిలుస్తారు. ఈ యువకుడి వయసు 22 ఏళ్లు. ఇతను గ్రామంలోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ వ్యవసాయం చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు రహస్యంగా ప్రేమించుకోవడమే కాదు, శారీరకంగా కూడా దగ్గరయ్యారు. దాదాపు 18 నెలల పాటు వీరి బంధం సాగింది. అయితే పూనం దారి తప్పుతుందని గ్రహించిన ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూసేశారు. చివరకు అదే గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడితో పెళ్లి సంబంధం కుదిర్చారు. అయితే పూనంకు నవీన్ని పెళ్లి చేసుకోవటం ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో రాజు లేచిపోదామన్నాడు. అందుకు పూనం భయపడింది. ఎందుకంటే ఈ రాజు కులం వేరు, పూనం కులం వేరు. తక్కువ కులానికి చెందిన రాజును పెళ్లి చేసుకుంటే తన సోదరులు ఎక్కడ దాక్కున్నా వచ్చి చంపేస్తారని భావించింది. దీంతో చాలా రోజుల పాటు మదన పడ్డారు. అయినా కూడా రాజును ఒప్పించింది పూనం. తాను నవీన్ను పెళ్లి చేసుకుంటున్నా కూడా నీకు దూరంగా మాత్రం ఉండను, నువ్వే నాకు ప్రాణం, నీతోనే గడుపుతానని ప్రమాణం చేసింది. దీంతో రాజు సరేనన్నాడు. పూనం నవీన్ల పెళ్లికి ఒప్పుకున్నాడు. అలా ప్రేమ జంట బ్రేకప్ చెప్పుకుంది. చివరకు 6 నెలల క్రితం నవీన్కు పూనంకు పెళ్లి జరిగింది. కానీ ఎక్కడ గ్యాప్ దొరికినా సరే తన ప్రియుడితో ఎంజాయ్ చేయడానికి చూసేది. ఎక్కువ మధ్యాహ్నం సమయంలో తమ సొంత ఇంట్లో ఎవరు ఉండరని ఆమెకు బాగా తెలుసు. అందరూ వ్యవసాయ పనుల కోసం వెళ్ళిపోతారు. ఇల్లు ఖాళీగా ఉండేది. దీంతో మధ్యాహ్న సమయంలో వెనుక నుంచి ప్రియుడిని రప్పించుకొని ఎంజాయ్ చేసేది. ఎవరైనా వస్తే లవర్ రాజును వెనుక నుంచి పంపించేసి ముందు నుంచి తలుపు తీసి మళ్ళీ తన అత్తగారింటికి వెళ్ళిపోయేది. ఇలా పెళ్లి జరిగినా కూడా చిన్న వయసులోనే అక్రమందం కొనసాగించింది పూనం. ఆమె వయసు కేవలం 17 ఏళ్లు. అప్పటికి మైనారిటీ తీరడానికి 2 నెలల సమయం కూడా ఉంది. అయితే పూనంకి ఓ మరదలుంది. అదే నవీన్ చెల్లెలు. ఆమె పేరు గోరిక. ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతోంది. ఈమెది మరో ప్రేమ కథ. అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ఈమె వయసు కూడా 17 ఏళ్లే. ఒకప్పుడు తన వదిన పూనంకు మంచి స్నేహితురాలే. కానీ ఆమె బంధం గురించి మాత్రం ఈమెకు తెలియదు. చాలా రహస్యంగా మెయింటైన్ చేసేది పూనం. ఎందుకంటే క్యాస్ట్ ఇష్యూ. తక్కువ కులం వ్యక్తితో శారీరక బంధం పెట్టుకుందని తెలిస్తే పూనంను ఆమె కుటుంబ సభ్యులే పాతరేస్తారు. అందుకే అలా సీక్రెట్ లవ్ మెయింటైన్ చేసేది. పెళ్లి తర్వాత కూడా వ్యూహాత్మకంగా అక్రమందం కొనసాగించింది. ఇటు పూనం మరదలైన గోరిక కూడా తనకు వరుసకు బాబయ్యే వ్యక్తిని ప్రేమించింది. అతను కోటలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరి లవ్ తల్లిదండ్రులకు తెలిసి వారించారు. అయితే తాను బావనే పెళ్లి చేసుకుంటానని చెప్పేసింది. లేదంటే చచ్చిపోతానంది గోరిక. వారే మాట్లాడి పెళ్లి నిర్ణయించారు. కట్నం కూడా 25 లక్షలు ఇస్తామని ఒప్పుకున్నారు. అయితే గోరిక ఇంటర్ పూర్తయిన తర్వాత 18 ఏళ్లు వయసు వచ్చాక పెళ్లి చేస్తామన్నారు తల్లిదండ్రులు. వచ్చే డిసెంబర్ నాటికి పెళ్లి చేసుకోవాలని గోరిక భావించింది. ఇటు కుటుంబ సభ్యులు కూడా మెల్లిగా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ గోరికా పొలంలో కూడా బంధువుల్లా కాదు, స్నేహితుల్లా ఉండేవారు. వదినా మరదలైనా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఈగో లేకుండా కలిసిపోయేవారు. మరోవైపు పూనం భర్త నవీన్ మంచి వ్యక్తి, తన పని తను చేసుకునేవాడు. అదే పూనంకి ఇక్కడ బాగా కలిసి వచ్చింది. మధ్యాహ్నం పూట లేదా తమ ఇంట్లో ఎవరు లేని సమయం దొరికితే చాలు ఏదో ఒక సాగుతో వెళ్లి ప్రియుడితో ఎంజాయ్ చేసి వచ్చేది. అయితే ఓ రోజున పూనం అత్తమామలు భర్త కలిసి ఓ వేడుకకు వెళ్లారు. మరోవైపు గోరిక తన స్నేహితురాలి పెళ్లికి వెళ్ళింది. తన కూడా రమ్మన్నా పూనం వెళ్ళలేదు. తనకు జ్వరం వచ్చిందని సాకు చెప్పింది. ఎందుకంటే ఎంజాయ్ చేయాలని. సరేనని అందరూ వెళ్ళిపోయారు. ఇక గ్రామంలో మధ్యాహ్నం పూట ఎవరూ బయట పెద్దగా తిరగరు. రాజస్థాన్లో ఎండలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. దీంతో తన అత్తమామలు సహా ఎవరూ లేరని ప్రియుడిని పిలిపించుకుని ఎంజాయ్ చేసింది పూనం. అయితే సరిగ్గా ప్రియుడిని బయటకు పంపించేందుకు తలుపు తీయగా ఎదురుగా గోరిక కనిపించింది. ఆమెను చూడగానే రాజు పారిపోయాడు. రాజును తమ ఇంట్లో చూసి గోరిక షాక్ అయింది. మన ఇంట్లో ఇతనేం చేస్తున్నాడని నిలదీసింది. వారిని మనం ఇంట్లోకి రానివ్వం కదా, నువ్వెందుకు రానిచ్చావని నిలదీసింది. మన ఇంట్లో కరెంటు పని చేయకపోతే పిలిపించి చెక్ చేయించాను, ఇప్పుడు సెట్ చేశాడు, కరెంటు బాగానే వస్తుందని తెలిపింది. అయితే ఇంట్లోకి వెళ్ళిన గోరికకు అనుమానం కలిగింది. తన వదిన బెడ్రూమ్లో చూడగా అంతా చంద్రవందరగా కనిపించింది. పైగా మల్లెపూలు బెడ్ మీద కనిపించాయి. ఈ పూలు ఎక్కడవని అడిగింది. మా అమ్మ ఇచ్చి వెళ్ళిందని చెప్పింది. మీ అమ్మ మా అమ్మతో కలిసి ఫంక్షన్కి వెళ్ళింది కదా అంటూ అనుమానించింది. మొత్తానికి తన వదిన దారి తప్పిందని ఆమెకు అర్థమైంది. ఇక రహస్యంగా ఫోన్ గమనించగా చివరి కాల్ రాజు అనే వ్యక్తికి వెళ్ళింది. అయితే పేరు మాత్రం రాణి అని ఉంది. ఆ నెంబర్ని సేవ్ చేసుకున్న గోరిక మొదట ఏమీ అనలేదు. అయితే ఇంత తొందరగా ఎందుకు వచ్చావని గోరికను అడిగింది. ఆ నంబర్ను సేవ్ చేసుకున్న గోరిక మొదట ఏమీ అనలేదు. అయితే ఇంత తొందరగా ఎందుకు వచ్చావని గోరికను అడిగింది. నా ఫ్రెండ్ పెళ్లి కూతురును చేసిన తర్వాత పంపించాం, ఆమె వెళ్ళిపోయింది.
రేపు పెళ్లికి వెళతాను, అన్నయ్యని తీసుకుని వెళ్తానని చెప్పింది గోరిక. అయితే గోరిక సడన్గా వస్తుందని ఊహించలేదు పూనం. అయితే మన ఇంట్లోకి రాజు వచ్చినట్లు మీ అన్నయ్యకు చెప్పకు, అతన్ని ఎందుకు పిలిచావని నన్ను కొడతాడు, ఈ విషయం వదిలేయమని బ్రతిమలాడింది. కరెంటు బోర్డు రిపేర్ చేయడానికి వచ్చాడని చెప్పు, భయం ఎందుకు, ఇందులో దాచేదేముందని గోరిక అంది. దీంతో పూనంకి భయం వేసింది. ఇక తన జీవితం ముగిసినట్టేనని కంగారు పడింది పూనం. మధ్యాహ్న సమయంలో తన గదిలో పడుకుంది గోరిక. అయితే తన గదిలోకి వెళ్లి డోర్ వేసుకుని ప్రియుడికి సమాచారం ఇచ్చింది పూనం. మన విషయం తెలిసిపోయింది, నువ్వు ఇంటికి వచ్చావని తెలిస్తే నన్ను చంపేస్తారు. ఈ విషయం గోరిక ఇంట్లో చెప్పకముందే ఏదో ఒకటి చేయాలని కోరింది. అయితే నేను వచ్చి చంపేస్తానన్నాడు రాజు. అంతే, పదునైన చాకు తీసుకొని పూనం ఇంటికి వచ్చేశాడు. ఆ సమయానికి గాఢ నిద్రలో ఉంది గోరిక. ఆమె నోటిపై దిండు వేసి బలంగా అదిమింది పూనం. పెనుగులాడుతూ ఉండగానే కత్తితో లోతుగా కట్ చేస్తూ గొంతును కోసేశాడు. అంతే, రక్తం మొత్తం చెందింది. ఆ తర్వాత కొన ఊపిరితో కొట్టుకుంటున్న గోరికను వదిలేసి బయట నుంచి గడియ పెట్టేశారు. అక్కడి నుంచి రాజు పారిపోయాడు. ఇంటికెళ్ళి రక్తంతో తడిచిన బట్టలు మార్చేసుకున్నాడు. మరోవైపు తన బట్టలు కూడా మార్చుకుంది పూనం. రక్తం నిండిన బట్టలను కాల్చేసింది. ఆ తర్వాత గోరిక గది గడియ తీసి తన గదిలోకి వెళ్ళి పడుకుంది. ఇక 4:30కు పూనం భర్త ఇంటికి చేరుకున్నాడు. ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది. తన బెడ్రూమ్లో భార్య పూనం నిద్రపోతోంది. ఆమెను నిద్ర లేపాడు నవీన్. తన చెల్లెలు గోరిక పెళ్లి నుంచి రాలేదా అని అడిగాడు. ఏమో నాకు తెలియదు, నేను నిద్రపోయాను, తలుపును దగ్గరకేసి ఉంచాను, అలానే నిద్ర పట్టిందని బొకాయించేసింది. అయితే గోరిక గది తలుపు తీసి చూడగానే నవీన్ వణికిపోయాడు. బెడ్ మొత్తం రక్తంతో నిండి ఉంది. తన సోదరిని గొంతు కోసి చంపారని తెలిసి కేకలేశాడు. గోరికను ఎవరు చంపారు, నువ్వే చంపావా అంటూ వణికిపోతూ అడిగాడు. నాకు తెలియదు, నేను నిద్రలో ఉన్నాను, నాకేమీ తెలియదని భయంతో నటించేసింది పూనం. వెంటనే తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత పోలీసులు క్రైమ్ సీన్ చూసి ఇది దారుణ హత్య, దిండుతో అదిమి అరవకుండా చేసి హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. అయితే పక్క గదిలో నిద్రిస్తున్న పూరన్ను ప్రశ్నించారు పోలీసులు. తనకేమీ శబ్దం వినిపించలేదు, నేను నిద్రపోయాను, అసలు పెళ్లి నుంచి గోరిక వచ్చిందో లేదో కూడా తనకు తెలియదని ఫొకాయించేసింది. అంతేకాదు, గత 2 రోజుల నుంచి మేము మాట్లాడుకోవడం లేదు, మాకు చిన్న గొడవ జరిగిందని రకరకాల కథలు అల్లేసింది. అయితే పోలీసులు గ్రామస్తులను విచారించగా ఓ వ్యక్తి తాను రాజు అనే అబ్బాయిని చూశానని, వీరింటి ముందే చూశానని చెప్పాడు. నేను బైక్ మీద వెళ్తుండగా ఇంట్లో నుంచి వెళ్తుండగా చూశానని పోలీసులకు రహస్యంగా సమాచారం ఇచ్చాడు. అంతే, పోలీసులు రాజును అదుపులోకి తీసుకొని తమదైన సెల్లో విచారణ చేయగా నిజం ఒప్పుకున్నాడు. అంతేకాదు, పూనం కూడా తన సీక్రెట్ అఫైర్ గురించి మొత్తం విప్పేసింది. రాజును పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ మా వాళ్లకు భయపడి ఇష్టం లేకున్నా నవీని పెళ్లి చేసుకున్నాను. మేమిద్దరం గదిలో గడిపిన తర్వాత సడన్ గా గోరిక వచ్చింది. ఆమె మమ్మల్ని అనుమానించింది. నా గురించి ఇంట్లో వాళ్ళకు చెబుతుందన్న భయంతో ప్రియుడు రాజును పిలిచి హత్య చేశానని నిజం ఒప్పుకుంది. ఈ ఘటనతో గ్రామంలో అలజడి చెలరేగింది. పూనం మీద దాడి చేశారు గ్రామస్తులు. మరోవైపు ఆమె తల్లిదండ్రులు, కుటుంబంపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు వారించారు. పూనంకు రాజుకు కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు పోలీసులు. అలా 2 ప్రేమ కథలు ఒకే చోటకు చేరాయి. కానీ పూనం చేసిన పనికి గోరిక ప్రాణం పోయింది. వదినే తన ప్రాణం తీస్తుందని పాపం గోరిక అసలు ఊహించి కూడా ఉండకపోవచ్చు. అయితే పూనం ఎంత పెద్ద లపాకి అని కూడా ఎవరూ ఊహించలేదు. తన పరువు కోసం ప్రాణం తీసింది. హత్య చేసినా దొరకననే ధీమాతోనే గోరికను చంపామని ఇద్దరు క్రిమినల్ లవర్స్ పోలీసుల ముందు ఒప్పుకున్నారు. ఇప్పుడు జైల్లో చెప్పకూడదు అంటున్నారు. మరి వీరిని ఏం చేయాలి, ఎలాంటి శిక్ష విధించాలి, మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.